ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. దీనుని ఎడల ఆయన దయచూపును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 99% నేను ఎవరితో గొడవలకు వెళ్ళనండి, ఏ సమస్యలకి వెళ్ళను. అయితే ఏదైనా ఒక సంఘానికి సంబంధించిన సమస్య, లేకుంటే ఒక సంస్థకు సంబంధించిన సమస్య, వేరే వాళ్ళ సమస్యలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ గమ్మున ఉండకుండా అనవసరంగా వెళ్ళి వారి పక్షాన నిలబడి ఏమండి ఆ గొడవలో పాల్గొని తిట్లు తిని తిరిగి వస్తూ ఉంటాను. అయితే చాలాసార్లు ఇతరుల కోసం నేను వారికి సహాయం చేయడం అని వెళ్ళి అనేక మందితో ఇబ్బంది పడి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొరకు సహాయం చేయడానికి మన క్రైస్తవుల కోసం ముందుకెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో నేను చాలా బాధపడుతున్నప్పుడు దైవజనులు ఎవరిని వచ్చి, సార్ వాళ్ళ ప్రాబ్లం కోసం మీరు పోయి మీరెందుకు సార్ తిట్లు తింటారు, మీరెందుకు ఇబ్బంది పడతారు సార్ అంటే, ఏం పర్లేదండి వారికి సహాయం దొరికితే చాలు అని చెప్తూ ఉండేవాడిని. ఆ టైంలో నేను వాళ్ళకి ఒక మాట చెప్పాను. ఏంటో తెలుసా, పాస్టర్ గారు ఈరోజు ఆయన ఇలా మాట్లాడాడు, మనల్ని ఇబ్బంది పెట్టాడు, మనల్ని కష్టపెట్టాడు, మనల్ని బాధ పెట్టాడు. ఒకరోజు మనల్ని వెతుక్కుంటూ సహాయం కోసం ఆ వ్యక్తి వస్తాడంటే కొన్నిసార్లు అనేవారు నాతో, అతనికి మీతో ఏం సహాయం ఉంటుంది సార్, అతనికి మీ దగ్గర రావాల్సిన అవసరం ఏముందంటే, దేవుడు గొప్పవాడండి, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఎవరైతే మనల్ని తునీకరిస్తారో, ఎవరైతే మనల్ని దూరంగా పెట్టాలనుకుంటారో, ఎవరైతే మనకు విరోధంగా కార్యం చేస్తారో వారిని దేవుడు తిరిగి మన దగ్గరికి తీసుకొని వస్తాడు. నా జీవితంలో నేను చూశాను. మనము వారితో వాదించడం కానివ్వండి, వారితో మనం జగడమాడడం కానివ్వండి, మనము వారిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకుండా మనము వారిని క్షమించి మనం దీన మనసు కలిగి మనం తిరిగి వచ్చామంటే దేవుడు తప్పకుండా నీ పక్షమున వాద్యమాడి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఈరోజు ఏ మనసు కలిగి ఉన్నావు? అన్నిసార్లు దీన మనసు కలిగి ఉండడం కుదరదండి కదండి. కోప్పడుతూ ఉంటాం, ఆవేశపడుతుంటాం. బైబిల్ అంటది కోప్పడుడి కానీ పాపము చేయకుడి. కానీ దీన మనస్సు కలిగి ఉన్నామంటే దేవుడు నీ యందు ఆనందించి నిన్ను బహుబలంగా దేవుడు వాడుకుంటాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాకును మా అందరికీ దీన మనస్సు దయచేయమని, నీ సేవలో మమ్మల్ని వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.